అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల పిఠాపురం కేంద్రంగా జనసేన ఆవిర్భావ సభ జరిగింది. ఏదైనా సభలు జరిగినప్పుడు ప్రజలు కానీ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆహా అలా జరిగింది ఇలా జరిగింది, అక్కడ భోజనాలు ఇలా పెట్టారు, మా పార్టీ మీటింగ్కి వెళ్తే మంచి బిర్యానీ పెట్టారు, లేకపోతే మంచి సందేశం ఇచ్చారు, మా నాయకుడు బాగా చెప్పాడు అని ఇలా చెప్పుకుంటారు. ప్రతి పార్టీ సమావేశాలు అయిపోయిన తర్వాత పార్టీ గ్రామ స్థాయి కార్యకర్తలు కానీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తలు కానీ గ్యాదర్ అయినప్పుడు పార్టీ మీటింగ్ మీద విశ్లేషణ చేస్తారు. అది సహజం. అయితే ఇవాళ పిఠాపురం నియోజకవర్గాన్ని గురించి కూడా విశ్లేషణ చేస్తున్నారు. ఏమని? ఇది వివాదాల కేంద్ర బిందువైంది. ఎవరు అవునన్నా కాదన్నా నాగబాబు గారు మాట్లాడిన మాట వరమ గారి గురించి అనేది జనసేన కార్యకర్తలకి, టీడీపీ కార్యకర్తలకి, నాయకులకు కూడా తెలుసు. అది వ్యూహాత్మకంగానే నాగబాబు మాట్లాడాడు. రెండు పవన్ కళ్యాణ్ గారి మాట్లాడింది టీడీపీ గురించి కూడా వ్యూహాత్మకంగానే మాట్లాడాడు. ఇది జన సైనికులు జోష్ పెంచుతాకి మాట్లాడారని కూడా అనుకోవచ్చు. మనం నిలబడ్డాం, 40 ఏళ్ల తెలుగుదేశం పార్టీని నిలబెట్టాం అనే మాట మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. రైట్, అది యాదృచ్ఛికంగా వచ్చినా లేదా అక్కడ స్క్రిప్ట్ చూసి చదివినా మాట్లాడింది అయితే యథార్థం. సరే, ఆ విషయం పక్కన పెడదాం. అంతకుముందు నాదెళ్ల మనోహర్ గారు మాట్లాడుతూ పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా, ఇది ఎవరవునన్నా కాదన్నా పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా అని మనోహర్ గారు మాట్లాడారు. ఇదంతా ఒక వ్యూహాత్మకంగా చేస్తున్నారు. దాంట్లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర కూడా ఉందని అనుమానాలు ఉన్నాయి. ఇది పిఠాపురం విషయంలో, వర్మ గారి విషయంలో. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చర్చ జరుగుతా, మీటింగ్ అయిపోయిన తర్వాత అనేక చర్చలు జరుగుతాయి. కొంతమంది విశ్లేషకులు జనసేన బలాబలాల మీద, టీడీపీ బలాల మీద, బీజేపీ యొక్క బలాబలాల మీద విశ్లేషణ చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ప్రవీణ్ పుల్లట అని ఒక ప్రముఖ సర్వే విశ్లేషకుడు మాట్లాడుతూ జనసేనలో 21 మంది గెలిచారు, కరెక్ట్. అందులో 4 టీడీపీ వాళ్ళే జనసేనలో చేర్చుకుని చివరి నిమిషంలో టిక్కెట్లు ఇచ్చారు. ఇది ఎవరు అనుకున్నా, అవునన్నా కాదన్నా ఇది యథార్థం. నిమ్మక జయగోపాల్ కానీ లేదా మండలి బుద్ధాప్రసాద్ కానీ పాలకొండ, రైల్వే కోడూరు, గోపాలపురం నియోజకవర్గాల్లో టీడీపీ వాళ్ళ సపోర్ట్ లేకుండా జనసైనికులు సొంతంగా గెలిచే పరిస్థితి లేదు. జనసైనికులు గెలవచ్చు. ఇప్పుడు పంతం నానాజీ గారు కానీ ఇట్లా కొన్ని నియోజకవర్గాలు జనసైనికులు సాలిడ్గా బలం ఉన్నాయి. అయితే వాటికి టీడీపీ వాళ్ళు తోడైతేనే ఆ బలంతో గెలవగలిగే పరిస్థితి వచ్చింది. అదే టీడీపీ వాళ్ళు గెలిచిన సార్ కూడా జనసైనికులు సపోర్ట్ చేశారు. అయితే అవి మెజారిటీలు వచ్చినాయి. ఇక అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, వాళ్ళ గెలుపుకి అవసరం అయ్యారు జనసైనికులు. టీడీపీ వాళ్ళ మెజారిటీల కోసం జనసైనికులు సపోర్ట్ పడ్డారు. ఇక్కడ గెలుపులో కూడా డిఫరెన్స్ ఉంది. ఒక్కొక్కసారి 90,000 ఓట్లు మెజారిటీ వచ్చింది. ఉదాహరణకి గాజువాకలో పల్లా శ్రీనివాసరావు, ఆయన అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు అదే గాజువాకలో నుంచి ఓడిపోయారు. ఆ ఓట్లు వీళ్ళ ఓట్లు యాడ్ చేసుకుంటే 93,000 మెజారిటీ వచ్చింది పల్లా శ్రీనివాస్ గారికి. అదే భీమిలి గంటా శ్రీనివాసరావు, అక్కడ కూడా అంతే. జనసేన 25,000 ఓట్లు వచ్చింది అంతకుముందు 19లో. ఈ గంటా శ్రీనివాసరావు గారికి టీడీపీకి వచ్చింది 60-70,000 వచ్చింది. అవన్నీ కలుపుకునితే మెజారిటీలకు 90,000 మెజారిటీ వస్తానికి దోహదపడ్డాయి జనసేన ఓట్లు. అదే జనసేన విడిగా కంటెస్ట్ అయితే వీళ్ళు ఒక 20,000 ఓట్లతోనూ 10,000 ఓట్లతోనూ గెలిచేవాళ్ళు. గెలుపు అయితే దక్కేది టీడీపీకి, వేల మెజారిటీలు వచ్చాయి కాదు. అది యథార్థంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాస్తవం. అలాంటి పరిస్థితుల్లో ఎవరు బలాబలాలు వాళ్ళకి తెలుసుకోవడం. అయినా సరే ఈ రాజకీయ విమర్శలు ఎందుకు వచ్చినాయి అనేది ఈ ప్రవీణ్ గారు మాట్లాడుతూ, పాలకొండ, రైల్వే కోడూరు అంటే కడప జిల్లా, రైల్వే కోడూరు, మళ్ళీ గోపాలపురం, ఈ నియోజకవర్గాల్లో టీడీపీ సపోర్ట్ లేకుండా జనసేన గెలవలేదు అని మెన్షన్ చేశాడు. అంతేకాకుండా 4 ఎమ్మెల్యే అభ్యర్థులు టీడీపీ నుంచి పార్టీ మారి జనసేనలో చేరి టికెట్లు పొందారు. అది యథార్థమే కదా. ఈ పక్కన పెడదాం. ఇకపోతే మచిలీపట్నం పార్లమెంట్ స్థానానికి బాలశౌరి గారు వైసీపీ నుంచి, వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి వ్యక్తిగతంగా డిఫర్ అయ్యి జనసేనలో చేరి ఆయన టీడీపీలో చేరదాం అనుకున్నారు. టీడీపీలో జనసేనకి టీడీపీ వాళ్ళు ఎంపీ టికెట్లు ఇవ్వాలి కాబట్టి ఆయన టీడీపీకి కాకుండా జనసేనలో చేర్చి జనసేన టికెట్ ఇప్పించారు. అది తెలుగుదేశం ప్రముఖులు అవ్వచ్చు, జనసేన ప్రముఖులు అవ్వచ్చు, ఏదన్నా కానీ ఆయన వైసీపీ ఎంపీనే.
ఇట్లా అరువు తెచ్చుకున్న వాళ్ళే 5 ఉన్నారు జనసేనకి. టీడీపీ కూడా తెచ్చుకుంది అరువు. ఎవరిని? కొలుసు పార్సారథి పెనంలూరు నుంచి నూజివీడు తీసుకెళ్ళి నూజివీడులో పోటీ చేపించి గెలిపించి మంత్రివర్గంలో చేసుకున్నారు. అదేవిధంగా అమలాపురం నుంచి రామచంద్రాపురం తీసుకొచ్చి రామచంద్రాపురంలో అభ్యర్థిగా నుంచోబెట్టి మంత్రిని చేశారు. వాసవశెట్టి సుభాష్ ఆయన పేరు. అదేవిధంగా రాయచోట్లో మండపల్లి రామచంద్రారెడ్డి అనే ఆయన్ని వైసీపీలో పనిచేసిన వ్యక్తి ఆయన తీసుకొచ్చి టికెట్ ఇచ్చి టీడీపీ తరఫున మంత్రిని చేశారు. ఇలా వీళ్ళు చేశారు, వాళ్ళు చేశారు. రాజకీయాల్లో అవసరార్థం అనేక ఈక్వేషన్లు చేశారు. దానివల్ల వాస్తవాలు అయితే ఎవరికాళ్ళకి తెలుసు. జనసేన బలం ఎంతో జనసేనకు తెలుసు, టీడీపీ బలంతో టీడీపీ తెలుసు. వీళ్ళిద్దరూ చెప్పేది ఏంటి? పైకి రాష్ట్రం కోసం మేము కలిసాము అని చెప్తా ఉన్నారు. వాస్తవాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. చెప్పేదేంటి? రాష్ట్రం కోసం కలిసాము, రాష్ట్రాన్ని బాగు చేస్తూ ఉన్నారు. సంతోషం. అలాంటప్పుడు ఈ మాటలు ఎందుకు? మీరు రాష్ట్రం కోసం కలిశారు. రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఉండాలి, కానీ పార్టీలు డెవలప్ చేసుకునేది ఇవాళ అవసరంలా. మళ్ళీ 4 ఇయర్స్కి ఎలక్షన్స్ ఉన్నాయి, అప్పుడు చూసుకోవచ్చు, లేదా లోకల్ బాడీ ఎలక్షన్ అప్పుడు చూసుకోవచ్చు. ఒక పక్క జనసేనలో పార్టీ వైసీపీ క్యాడర్ని చేర్చుకుంటా ఉన్నారు. టీడీపీ వాళ్ళు మున్సిపాలిటీలు కైవసం చేసుకున్నారు. చైర్మన్లు, వైస్ చైర్మన్లు ఇవన్నీ అవసరమా? ఇలా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు? వైసీపీ వాళ్ళని దగ్గరికి చేరిస్తే, వైసీపీ వాళ్ళ వ్యాపారాల సంబంధాలు పెట్టుకుంటే పాముకు పాలు పోసి పెంచినట్లే అని తెలుగుదేశం క్యాడర్కి వార్నింగ్ ఇస్తారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళని చేర్చుకుని మున్సిపల్ చైర్మన్ చేయాల్సిన అవసరం ఉందా? లేకపోతే ఉంటే ఉంది. నేను గుంటూరు మనోహర్ నాయుడు, కావేటి మనోహర్ నాయుడు మేయర్ పదవికి రిజైన్ చేసేవాళ్ళు. వాళ్ళే ఉండేవారు, సంవత్సరం పాటు వాళ్ళే ఉండేవారు. ప్రజాస్వామ్యంలో వాళ్ళు గెలిచారు. ఆ రోజు వాళ్ళని ఉండేవచ్చుగా. వాళ్ళ మీద ఇక చూడండి, తునైతే 6 సార్లు వాయిదాల మీద వాయిదాలు వేసి గెలిపించారు. వాళ్ళు వ్యక్తి విసిగి వేసరిపోయి రిజైన్ చేశారు. ఎవరు? మున్సిపల్ చైర్మన్లు. అలాంటి పరిస్థితులు కల్పించాల్సిన అవసరమే ఉంది. మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద వస్తే అడ్డి, హిందూపూరు, తిరుపతి అట్లా 5-6 మున్సిపాలిటీలు వచ్చినాయి చేతికి, 2-3 కార్పొరేషన్లు వచ్చినాయి. దానివల్ల తెలుగుదేశం పార్టీ ఏం కోట కట్టదు కదా. ఇవాళ చంద్రబాబు నాయుడు ఆ మాట మాట్లాడేప్పుడు అవన్నీ ఎందుకు ప్రోత్సహించాలి? అది తప్పు కదా. వైసీపీ వాళ్ళు డిస్టర్బ్ చేయకూడదు. వాళ్ళ పరిపాలన చేసుకుని మీరు ఎమ్మెల్యేలు, మంత్రులు మీరే ఉన్నారు కదా. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ఇవాళ వాస్తవాలు మర్చిపోయి పవన్ కళ్యాణ్ మాట్లాడినా, నాగబాబు మాట్లాడినా, మనోహర్ మాట్లాడినా అది అంత మంచి పద్ధతి కాదు. అదేవిధంగా టీడీపీ వాళ్ళు మాట్లాడినా మంచి పద్ధతి కాదు. మీరిద్దరూ కలిసినప్పుడు రాజకీయంగా చేసుకుని స్టేట్ అభివృద్ధి చేస్తారని ఇరు పార్టీలు ప్రజలు కోరుకుంటున్నారు అని ఎవరు బలాబలాలు వాళ్ళకి తెలుసు. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా రాష్ట్ర అభివృద్ధిలో ముందుండి 15 ఏళ్ళు కలిసి ఉంటామని చెప్తున్నారు పైకి. కానీ మరి వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుకుంటే ప్రజలు మిమ్మల్ని ఎలా నమ్ముతారు? మీరు కూడా అర్థం చేసుకోమని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.